అగ్ని పరీక్షలో చాలా ఎలా చేశారంటే, "ఏందిరా భాయ్ తెలంగాణ రా భాయ్" అన్నట్లు అంటే అలా అనలా గాని, అలా అనిపించింది మనకు వాయిస్ గాని పక్కా తెలంగాణ అమ్మాయి. థ్యాంక్ యూ వంశీ. అక్కడెందుకు వేరేలా చూపిచ్చారు, ఇక్కడ బయట చాలా బాగున్నారు. స్క్రీన్ మీద అంతా సో బేసిక్‌గా నేను పుట్టింది, పెరిగింది నల్గొండలో అన్నమాట. చిన్నప్పుడు మా సార్ ఏందో ఫ్రెండ్స్ నాకు కూడా అర్థమైతలేదు. ఓకే. అయితే అక్కడ సాఫ్ట్‌వేర్‌లో చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటదంటారు. సరదాగా ఈ వీకెండ్ వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నిజమేనా? మంచిగా. ఆఫీస్‌లోనే అన్నీ ఆడతాం మేము. చిల్. చిల్ అసలు ఉంటది. జాబ్ పోతున్నట్టే అనిపియకపోయేది. క్రేజీ. తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా అంటే అది లేకపోతేనే తేడా కదండీ అని చెప్పిన. నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు నా ముందర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే నేను బ్లష్ అయితున్నట్టే అర్థం చేసుకోవాలి. కల్కి గారు ఉన్నారు. సో అగ్ని పరీక్షలో చాలా ఎలా చేశారంటే, "ఏందిరా భాయ్ తెలంగాణ రా భాయ్" అన్నట్లు అంటే అలా అనలా గాని, అలా అనిపించింది మనకు వాయిస్ గాని పక్కా తెలంగాణ అమ్మాయి. మాట్లాడే ప్రయత్నిద్దాం ఒక్కసారి. నమస్కారం. నమస్తే. ఎలా వచ్చినా మీరు కొత్తగా వస్తా ఉంటారు. యాహ్! చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ వంశీ. అక్కడెందుకు వేరేలా చూపిచ్చారు, ఇక్కడ బయట చాలా బాగున్నారు. స్క్రీన్ మీద అంతా ఏందో ఫ్రెండ్స్ నాకు కూడా అర్థమైతలేదు. అందరూ అదే అంటారు. బయటేమో షిట్టెలు కంతున్నావు, ఆ! లోపలేమో అంతలా. రైట్. అంటే మీ ప్రొఫెషన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ యాక్టింగ్ స్కిల్స్ అనేది యాక్టింగ్ వైపు ఎందుకొచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? నాది నల్గొండ నాంపల్లి విలేజ్. నేను అక్కడనే చదువుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలని ఒక డ్రీమ్. కానీ మన ఖాందాన్‌లో ఎవడు ఆ క్రియేటివ్ ఫీల్డ్‌లో లేడు కదా! అవును. జాబ్‌లే చేయాలి, చదివే చదవాలి అంటారు కదా! అమ్మాయిలు అసలు ఇలాంటి వాటికి అసలు వెళ్ళకూడదు. చదవాలి 1, 2 ఇయర్స్ జాబ్ చేసి తర్వాత పెళ్లి పెళ్లి అంటారు. డైరెక్ట్‌గా. ఇది ఆనవాయితీ ఇదో చైన్ సిస్టమ్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకు మనకు ఐడెంటిటీ ఉండొద్దా అని చెప్పి. సో మా డాడీతో ఎప్పుడు నాకు లొల్లి అయితేనే ఉండే. మా ఇద్దరికి అస్సలు పడదు. అస్సలు అంటే అస్సలు పడదు. ఇంట్లో సపోర్ట్ లేదు ఇప్పుడు. అందరిది ఉంది. వీటికి మా అక్కలు, మా డాడీ, మా మమ్మీది ఉంది. మా డాడీది లేదు. రిలేటివ్స్ అందరిది ఉంది. మా డాడీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఉంది. పాపని మా డాడీ ఆఫీస్ ఎల్ఐసి ఏజెంట్. ఏదన్నా డాడీ దాంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉంటాయి కదా పార్టీస్ నన్నే తీసుకుపోతాడు. నేనే డాన్స్ చేస్తా, నేనే పాట పాడతా. అప్పటి వరకు నేను కావాలి మా డాడీకి. నేను ఇలా పోతా అంటే పంపియడు. ఓకే. రైట్. ఎక్కడ వరకు చదువుకున్నారు? బీటెక్ నేను ఐటీ ఎంప్లాయీ. ఓహ్! సూపర్. ఐటీ అమ్మాయిలు బాగుంటారు. నిజమే. ఓకే. అంటే బీటెక్ చదివి ఐటీ ఎంప్లాయ్‌గా వెళ్లి మళ్ళీ ఇటెందుకు వచ్చారు? 2 ఇయర్స్ చేసిన. యాక్చువల్లీ నన్ను ఫస్ట్ ఇవన్నీ సెట్ అయితలేవు మా ఇంట్లలో మస్తు లొల్లిలైనాయి. అవన్నీ చెప్పలేను. టైం సరిపోదు మనకి. ఘోరంగా లొల్లిలైనాయి డాడీకి నాకు కెరియర్ విషయంగా. ఫస్ట్ సరేలే ఇక జేఆర్ఈ రాసి ఐఎల్స్ వెళ్ళిపోదాం రా భయ్, యూఎస్ వెళ్ళిపోదాం, మనకి ఈడుంటే మళ్ళీ యాక్ట్రెస్ కావాలి అన్న అది గట్టిగా ఫిక్స్ అయిపోద్దని రాపిచ్చిండు. పైసలు ఎక్కువ అయిపోతున్నాయి. బిస్కిట్. తర్వాత ఇది మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ 1 ఇయర్ మా ఫ్రెండ్ దగ్గర చేసా. ఇంకా ఒక చేద్దాంలే మూవీ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ అట్లా వెళ్ళొచ్చు కదా బ్యాక్ వర్క్ చేసుకుంటూ అనుకున్నా. దానికి 8 lakhs కట్టాలి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అంటే. మళ్ళీ అది బిస్కెట్. ఇంకా తర్వాత నాకున్నది ఒకటే ఒక స్కోప్ ఏంది, నేను జాబ్ చేయాలి. బీటెక్ చేశారు. జాబ్. సో అట్లా జాబ్ చేసిన. జాబ్ రానికి కూడా ఫుల్ కష్టపడ్డా వంశీ. 1 ఇయర్ గట్టిగా తిరిగిన. మన దరిద్రం నా చుట్టే తిరుగుతుంది నాకు అర్థమైతే. పర్సెంటేజ్ ఎంత బీటెక్‌లో? 70. బానే వచ్చింది కదా మరి. పర్సెంటేజ్ మ్యాటర్ కాదు వంశీ. నువ్వు ఎంత వర్క్ చేసినా మ్యాటర్ కాదు. ద వే యూ స్పీక్ ఇంగ్లీష్ అనేది వాళ్ళు చూస్తారు. ఓకే. ఆడ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడకుండా వర్క్ చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. అవును. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మనం. ఇంకా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి కొంచెం స్టార్టింగ్ బండి ప్రాబ్లం అన్నమాట. తర్వాత దేవుడి దయ వల్ల నాకు జాబ్ వచ్చేసింది. చేసేసిన. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఉన్నారు. ఓకే. ఎలా ఉంది 2 ఇయర్స్ లైఫ్? మంచిగా ఉంది. పొద్దున వెళ్ళడం రావడం. నైట్ షిఫ్టా మార్నింగ్ షిఫ్టా? 3:30 మధ్యాహ్నం 3:30 to 1:30 లాగా. ఓకే. అయితే అక్కడ సాఫ్ట్‌వేర్‌లో చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటదంటారు. సరదాగా ఈ వీకెండ్ వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నిజమేనా? మంచిగా. ఆఫీస్‌లోనే అన్నీ ఆడతాం మేము. చిల్. చిల్ ఉంటది. అసలు జాబ్ పోతున్నట్టే అనిపియకపోయేది. వర్కే ఇదే. ఓకే. నేను గూగుల్. ఓహ్! పెద్ద కంపెనీ. గూగుల్‌కి వర్క్ చేశా. అంటే ఈ బిగ్ బాస్ కాకముందులో యాక్టింగ్ ఏమైనా ఎక్కడైనా ట్రై చేశారా? సినిమా ఫీల్డ్ గాని గురించి ఏమన్నా? ఆడిషన్స్‌కి వెళ్ళినా. డాడీకి చెప్పకుండా ఇంటర్వ్యూస్ పోతున్నా అని చెప్పి ఆడిషన్స్ కూడా పోయేదాన్ని. మరి ఏం రిజల్ట్ వచ్చేది అక్కడ నుంచి? తెలిసినోళ్ళు ఉండాలి వంశీ ఫస్ట్. అంతేనా? అంతే. తెలిసినోళ్ళు ఉండాలి, లక్. నీకు ఏది చేయాలన్నా లక్. స్కిల్స్ ఉంటే సరిపోదు. టాలెంట్ ఉన్నా సరిపోదు.
మన కష్టమే మనకిస్తది అంటారు. అది చదువులోనే ఇస్తది. యాక్టింగ్ పరంగా వచ్చేసరికి అది రాదు. ఆ! సో, రైట్. అట్లా. మరి 'బిగ్ బాస్' ఎలా ట్రై చేశారు? ఎవరన్నా చెప్పారా? ఇలా వచ్చింది యెస్. కామెంట్స్ కానీ ఆ! ఎవరు రిఫర్ చేశారు? నా బెస్ట్ ఫ్రెండ్ తేజు. హ్మ్. సో, అది నాకు 10 ఇయర్స్ నుంచి చాలా జిడ్డు ఫ్రెండ్ అన్నమాట. అమ్మాయా? అబ్బాయా? అమ్మాయి తేజు. ఓకే. ఆ! అమ్మాయిలకి హెల్ప్ చేస్తారా? ఆ! ఓకే. ఎందుకు? చేసుకోరు కదా అమ్మాయిలకి అమ్మాయిలు. అట్లేం లేదు. ఆ! చేసింది. ఆమె సాఫ్ట్‌వేరే. ఓహోహో! సో, అది ఫోను జేసి ఇట్లా పొద్దుగాల ఫోను జేసి ఇట్లా వచ్చింది హాట్‌స్టార్‌లా. హ్మ్. నేను చాలా యాడ్ షూట్స్ చేసిన వంశీ. హ్మ్. మస్తుగా చేసిన పెద్ద పెద్ద వాళ్ళతోని. ఓకే. కానీ నాకు ఐడెంటిటీ వస్తలేదు. ఎలివేషన్. హుహుహు. సో, ఎమ్మటే నీకిది కరెక్ట్ ప్లాట్‌ఫార్మే. నీ ఐడెంటిటీ నువ్వు చేసిన వర్క్స్ చూపించుకోవాలంటే 'బిగ్ బాస్' అనేది అని చెప్పి పంపగానే ఎమ్మటే నేనిగ డైరెక్ట్ స్నానం గూడా చేయలే. హ్మ్. బ్రష్ గూడా చేయలే. ఆ! డ్రెస్ చేంజ్ చేసుకొని పంపించేసిన. ఏం చెప్పారు? ఆ 3 నిమిషాల వీడియో మాకు కావాలి. సో, పలానా అమ్మాయిని నేను. అలా వద్దు. మీరేం చెప్పారో అలా నా పె పేరు కల్కి. హ్మ్. నా ఏజ్ ఇది. హ్మ్. నేనిక్కడి నుంచొచ్చిన. నేను ఇది జేసినా. నాకెప్పటినుంచో జేయాలని ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఏం జెప్పినా అదే కట్టకొట్టి తెజలడి చెప్పిన షార్ట్‌కట్‌ల. హుహు. సో, నాకు యాక్టింగ్ చాలా ప్యాషన్ ఉంది. నాకు ఎన్ని వర్క్స్ చేసినా నాకు ఐడెంటిటీ వస్తలేదు. నాకేందో అర్థమైతలేదు. దరిద్రం నా చుట్టే తిరుగుతుందనుకుంటా ఫ్రెండ్స్ అని జెప్పి ఇట్లనే చెప్పిన ఆ! నేచురల్‌గా. నేచురల్‌గా. ఓకే. అంటే మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకి వర్త్ అనిపించి లక్షలాది మందికి చెప్పినా హ్మ్. గూడా 100 మంది నుంచి 40, 40 నుంచి 20, 20 నుంచి 15, 15 నుంచి 13 యెస్. కదా! యెస్. ఈ వర్త్‌లో మీరున్నారంటే యూ ఆర్ ద విన్నర్ యెస్. జనాల్లో. ఎందుకంటే ఆ ఛాన్స్ రాని వాళ్ళు చాలా మందున్నారు. మాలాంటి వాళ్ళు గాని చాలా మంది యాహ్! అవును. పెద్ద పెద్ద సెలబ్రిటీలు గూడా ఉన్నారు. పోలేక లేకపోతే ఇష్టం లేక అవునవును. ఉంటారు. బట్ కానీ మీరు వెళ్లి ఆడి మాలాంటోళ్ళని ఎంటర్‌టైన్‌మెంట్ చేసి చూసాను మీ వీడియోలు చాలా బాగున్నాయి. అంటే థాంక్ మీ యూ. పట్టుదల ఫస్ట్ అనిపించింది నాకు. ఏది వర్స్ట్‌దా? కాదు కాదు. కుండదుంటది అదే చూసారా? వర్స్ట్ నుంచి బెస్ట్. ఆ! ఆ! యాహ్! అనిపించింది. అంటే అది ఆల్‌మోస్ట్ 35-40 మినిట్స్ తెలుసా? అదే ఇట్లా పట్టుకుని ఒక చేత్తో ఏది నార్మల్‌గా బాటిల్ పట్టుకుని ఏది పట్టుకున్నా పెయిన్ అనిపిస్తది. లోపల ఇంత రాయి పెట్టిర్రాళ్ళు. ఓహ్! మళ్ళా ఎవని ఫోటో ఉంటదో మనకు తెలవదు. హ్మ్. అవును. సో, పోయి పట్టుకోవాలి. ఎక్కడన్నా నిల్చోండి అని చెప్పిర్రు. అవును. ఫింగర్ వేలుతోటి 35-40 తెలుసా? అవును. నాకు పిచ్చి పిప్పి లేసింది. నన్ను వరస్ట్ అంటారా అని చెప్పి. తెలంగాణ బిడ్డలో నిలబెట్టుకుంటాం. అట్లని అవన్నీ ఏం కాదు గానీ హ్మ్. నాట్ లైక్ ఇది అది అని ఏమి అనట్లేదు. బట్ మనలో ఉన్న సత్తా చూపియడానికి ఇదే మనకు కరెక్ట్ స్టేజ్ అని అనిపించింది. హ్మ్. ఈ ఈ జూమ్ కాల్‌లో కొంచెం వెరైటీగా క్వెషన్స్ అడిగారంట. అవునా? నాకేం అడగలేదే. చచ్చిపోయినోళ్ళు మీరు కలవాలనుకుంటే. ఆహా! ఆ! అంటే ఇండివిడ్యుయాలిటీని అడిగిరేమో. ఒక్కొక్క ఇండివిడ్యుయాలిటీ. నన్నేం అడిగిరంటే, నీ పాస్ట్ రిలేషను, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? నీ ప్రీవియస్ సీజన్స్ చూసినావా? అందులో నీకు బెస్ట్ ఎవరు? వరస్ట్ ఎవరు? ఎందుకు? ఇంకా నువ్వు ఎన్ని ఇయర్స్ సాఫ్ట్‌వేర్ చేసినావు? అట్లా నన్ను అంతవరకే ఆ! అడిగారు. ఏం అడగలేదు అహా! ఇంకేం. లేదు. క్రేజీ ఇది. తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే అది లేకపోతేనే తేడా గదండీ అని చెప్పిన. తేడా కూడా ఉంటున్నారండి. అదే. ఆ! నేను తేడా కాదని చెప్పిన. ఓకే. రైట్. రైట్. ఓకే. ఆ! అంతే. ఇంకేముంది ఇగ నాకు గదే ముచ్చట 20 మినిట్స్ తీసుకుర్రు హ్మ్. అంతే. అయితే అగ్ని పరీక్షకెళ్ళే ముందుల ఒక గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు హ్మ్. పెద్ద లొల్లైనే విన్నాం. దాంట్లో మీ పేరు కూడా వినిపిచ్చింది. అవును. బాగా లొల్లయింది. వాయిస్ రైజ్ చేశారని. ఆ! ఆ! మా గ్రూప్‌లో 10 మంది ఉండే. ఇప్పుడు లాయర్‌ని కూర్చోబెట్టినట్టు యూ టర్న్‌లా కూర్చోబెట్టిర్రు అందరిని హ్మ్. చైర్‌లేసి. హ్మ్. నాది 10థ్ నంబరు. సో, మా గ్రూప్ నుంచే 7 మందిని సెలెక్ట్ చేషిర్రు. ఓహ్! ఆ! ఒక్కొక్క గ్రూప్‌లో ఒకరిని, ఇద్దరిని చేషినా. మా గ్రూప్‌లో 7 మీకిచ్చిన కంటెంట్ మీ గ్రూప్‌కి? అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిర్రు. ఇచ్చేటప్పుడు అసలు ఎవరెవరు ఏ బ్యాక్‌గ్రౌండ్ మనం వింటుంటాం కదా! మేబీ ఇందులో నుంచి అడగొచ్చేమో మనల్ని అని చెప్పి అబ్జర్వేషన్ ఉండాలి గదా! తర్వాత ఫస్ట్ అమ్మాయిని నీకిక్కడ ఎవరు ఫేక్ కనిపిస్తుర్రు అని చెప్పి అడిగారు. హ్మ్. మా దాంట్లో నలుగురు గర్ల్స్ ఉండే. రిమైనింగ్ 6 అబ్బాయిలే. హ్మ్. ఉన్న అమ్మాయిలందరూ నలుగురు నన్ను ఫేక్ అన్నారు. ఓహ్! ఇగ ఎందుకు ఫేక్ అయితారబ్బాయి అని హ్మ్. జెప్పేసి లొల్లి పెట్టుకున్నాం. ఆ! సో, అట్లా. మనల్ని మనం డిఫెండ్ జేసుకోవాలి ఫస్ట్ థింగ్. హ్మ్. పాయింట్ అనేది కరెక్ట్ ఉండాలి. అవును. అక్కడ అదే జరిగింది. డిఫెన్స్ ఇచ్చినప్పుడు ఆ! చెప్తేనే కదా మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి హ్మ్. అది. ఇక్కడ ఎట్లుంటది తెలుసా హ్మ్. వంశీ? ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఇంత మాట్లాడుతుంది. అగ్ని దాంట్లో ఎందుకు మాట్లాడలే అంటుర్రు గదా! అక్కడ అంత స్కోప్ ఇయ్యరు మాకు. హుహుహు. స్కోప్ ఇచ్చిన టైంలో మాకేమైతదంటే, ఇప్పుడు ఏడైతే నేను గ్రూప్ డిస్కషన్‌ల లొడ లొడ వాగినానా, హ్మ్. అక్కడ ఎవరు మనకు జెప్పరు, ఆపరు. మనది మనం ఫ్లో ఇచ్చేసుకుంటాం. హ్మ్. అక్కడ ఎట్లుంటదంటే, అన్ని స్టేజ్‌ల, అన్ని కెమెరాసు, ఇక జడ్జెస్ ఉంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అనేది ఉంటది గదా వంశీ. అవును. ఇప్పుడు మీతోని ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నా ఎవ్వరు లేరు. నన్ను హ్మ్. ఎవడేమనడు. అవును. అక్కడైతే మేబీ వాళ్ళ క్వెషన్ ముందు చేస్తారా ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావని? అందుకే కొంచెము మాకు కొంచెం అడుగుతారా? ఆ! ఓకే. కొంచెం స్టేజ్ ఫియర్ ఉండే నాకు. హ్మ్. హ్మ్. ఇక మీరు అగ్ని పరీక్షకొచ్చే ముందల ఇట్స్ లైక్ డ్రిల్ హ్మ్. ఫర్ మీ. ఓకే. ఫస్ట్ స్టేజ్ ఎక్కారు కదా! ముగ్గురు ఇంట్రడక్షన్ ఇచ్చారు వాళ్ళ ముగ్గురికి.
ఇవ్వలేదా? ఏ ముగ్గురు మీరనేది? జడ్జెస్ కి ఫస్ట్ లోపలికి ఆ! వచ్చారా? ఆ! హౌస్ లోకి వెళ్లే జడ్జెస్. ముందల ఆ ఇంట్రడక్షన్ ఒకసారి ఏం చెప్పారు? అక్కడ నుంచి వచ్చిన మీకు రిజల్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అంటే ఫెయిర్ గా ఆడారా? లేకపోతే ఎలా ఆడారు? మంచిగానే ఆడిర్రబ్బా! మంచిగానే సెలెక్ట్ చేసుకుర్రు. హ్మ్. అభిజిత్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే. నాకు అప్పటినుంచే నేను ఆయనని ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటది కదా! ఈ పర్సన్ ఇప్పుడు 'చిరంజీవి' గారంటే ఎట్లా అవును. రెస్పెక్టో అట్లా. హ్మ్. తర్వాత ఆడికి పోయినంక ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. అభిజిత్ ఎందుకిష్టం అంటే ఏం చెప్తారు? అంటే గేమ్ చూసానా? జస్ట్ ఏమన్నా బావుంటాడనా? ఆహా! హ్మ్. ఇంతకుముందు గేమ్ చూసే ఇష్టపడ్డా. ఆడే ఎందుకు లైక్ అంటావా? ఒక మనిషి ఇష్టం లేదంటే రీజన్‌లుంటాయి. ఇష్టం ఉంటే రీజన్‌లు ఏముంటాయి? ఓకే. అలా చెప్పిన తర్వాత ఇంకేం అడుగుతాం కదా? ఆ! హ్మ్. నేను అతనితో డాన్స్ చేశా. హ్మ్. 2 సార్లు డాన్స్ చేపిచ్చిర్రు. హ్మ్. తర్వాత ప్రపోజ్ చేపిచ్చినారు. హ్మ్. తర్వాత తనే ఎళ్లి నన్ను టాప్ 15లో కూర్చోబెడతాడు 90,000 టాస్క్ అయిపోయినంక. హ్మ్. కొన్ని జరిగినాయి మాకు. హ్మ్. అవన్నీ ఎయ్యలేదు. టైం సరిపోలే అని. ఒక్కటన్నా ఎయొచ్చు కదా ఫ్రెండ్స్. ఎందుకెయలేదో ఏమో అర్థం కాలేదు. పనికిరాదేమో అనుకున్నా. ఆ! అవసరం లేదనుకున్నారేమో కంటెంట్. మరి శ్రీజాది, అభిజిత్ డాన్స్ చేసింది పెట్టిర్రు. హ్మ్. సో, ఐ డోంట్ నో మరి వాళ్ళు ఏది పెడుతుర్రో నాకు అర్థం కాలేదు. ఎందుకని అట్లా పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు? ఏమో నాకు తెలవదు. నేను సరే ఎపిసోడ్‌లు అయిపోయినంక కూడా మీకొక థాట్ వచ్చిద్ది కదా! ఆహ్, ఎందుకిలా అని? అనిపిస్తది. ఏం హ్మ్. చేస్తాం చెప్పు? హ్మ్. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. నేనేమన్నా తోపా వాళ్ళనొచ్చి అడగడానికి కదా! హ్మ్. అలా అడిగినా సరే అట్‌లీస్ట్ నాకు డాన్స్ వీడియో‌నా పంపియరి సో థట్ ఐ కెన్ పోస్ట్ అని చెప్పేసి అంటే, నో నో ఏదైతే టెలికాస్ట్ అయిందో అదే ఉంటదాడ అని చెప్పి. వి కాంట్ హ్మ్. సెండ్ యూ అని అన్నారు. ఓకే. తర్వాత 'అభిజిత్' గాకుండా 'బిందు మాధవి', హ్మ్. 'నవదీప్‌లో' ఎవరిష్టం? అంటే ఎవరు బాగా గేమ్ ఇద్ద పరంగా తీసుకున్నారు ఫెయిర్‌గా ఉంది? ఫెయిర్ అని ఏం లేదు గానీ హ్మ్. ఆహ్, 'బిందు మాధవి' ఏందంటే సపోర్ట్ చేస్తుంటది. యూ కెన్ డూ ఇట్ చేస్తావు నువ్వెందుకు చేయవని. 'నవదీప్' ఏందంటే దానికి మించి ఇంకా. హ్మ్. హ్మ్. ఏందంటే అసలు నువ్వెందుకు ఆడవు? ఈడి దాకా ఎందుకొచ్చినవు? హ్మ్. మంచిగా ఆడాలి. బ్యాలెన్స్‌డ్ మంచిగుంటది. ఓకే. ముగ్గురు ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే. మరి ఆ 13 మందిలో ఏ మీరు 'శ్రీముఖిని' మర్చిపోయినావు. 'శ్రీముఖి' 'శ్రీముఖి' ఓకే. తోపసలు. అవునా? ఫుల్లు సపోర్ట్ చేస్తది అందరికి. ఆహాహా! ఏదైనా టాస్క్ అర్థం కాకపోయినా ఆమె చేసి చూపిస్తది ఇట్లా ఆడుర్రి అని. అది హుహు. కట్ చేస్తారు గానీ, అవి రావు గదా! మనకు తెలవకపోతే ఇట్లా మీకే తెలియాలి ఎలా ఉంటారని మీరు ఎక్స్‌ప్లెయిన్ ఆ! చేస్తేనే మాకు మాకర్థమైతది. ముందే చూపిస్తది. ఇగో గిట్ల చేయర్రా బయ్ గిది సంగతి అని చెప్తది. హుహు. మంచిగా చెప్తది. ఓకే. మంచిగా స్పూన్ ఫీడింగ్ లాగా. ఆ! మనకి 'బిగ్ బాస్‌లో' ఒకటి చెప్తాడు. అర్థం చేసుకో మనమే ఆడాలి. మాకు మంచిగా డ్రిల్ చేసి తెలుసా పిల్లలకి స్కూల్ పిల్లలు బడి పిల్లలకి పలక బలపం పట్టుకొని చెప్పినట్టు. దేంట్లో? హౌస్‌లోనా? అగ్ని పరీక్షలో టాస్క్‌ల గురించి హ్మ్. వాళ్ళు హ్మ్. మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. ఒక స్టోరీ చెప్తుండే ఫస్ట్ మాకు. ఈ హ్మ్. స్టోరీలో మీకేం అర్థమైంది అనేటోళ్ళు. హ్మ్. దాని కన్‌క్లూజన్ బట్టే గేమ్ ఉంటది. హుహు. అట్లా. స్టోరీ విన్న తర్వాత, హ్మ్. అర్థమైన తర్వాత యెస్. అంత గేమ్. చెప్పేవాళ్ళు. అందుకే ఆ స్టోరీ కూడా వెయ్యలేదు. హుహు. హ్మ్. అవన్నీ ఏస్తే టైము. హ్మ్. నేను డాన్స్ చేసిందే ఎయలేదు. ఇగ స్టోరీ ఏస్తాడు. ఏంటయ్యా 'బిగ్ బాస్' చూడండి డాన్స్ ఫీల్ అయితున్నారా? లేకపోతే అభిజిత్ గారిని బయటకి పిలుచుకొచ్చానా ఒకసారి? ఆ! రీల్స్ చేస్తే ఒకసారి తను. రీల్ ఒద్దు. హ్మ్. డేట్‌కే. ఆ! ఓకే. అంటే 15 మందిలో ఆడేటప్పుడు 25 కదా! ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసింది. 22. 22 హ్మ్. రైట్. 22 ఆడేటప్పుడు తర్వాత 15 చేశారు. ఆ! ఆ గేమ్ అనేది ఎలా తీసుకున్నారు? ఎలా చేశారు? దాంట్లో చాలా మందిని ఉత్తిగే పంపించేసారు అవును. కదా! మరి ఎందుకని అట్లా? ఎవరికో కొన్ని మందికి గేమ్స్ ఇవ్వకుండానే పంపించేసారు. ఇప్పుడు గుండు గీకే టాస్కొచ్చింది. హ్మ్. కృష్ణ ఉండే మాస్క్ మ్యాన్ ఉండే. హ్మ్. పట్టుకోవడంలో ఈయన మిస్ అయిండు. సెకండ్ ఛాన్స్ ఆయనకొచ్చింది గదా! సెకండ్ ఛాన్స్‌లు గూడా ఇచ్చిర్రు. డేంజర్ జోన్ అని పెట్టి ఆయనను హ్మ్. కూర్చోబెట్టి. హ్మ్. ఫోన్ పలగొట్టుకోవాలి. కొన్ని వాటరు నవదీప్ పైన గుప్పాలన్నమాట. కొన్ని ఇచ్చిర్రు. ఆ టాస్కులు నేను దేవుడి దయ వల్ల బతికిపోయిన ఫోన్ కాల్ చేసి మనీ అడిగే టాస్క్ ఇచ్చిర్రు కాబట్టి. నెక్స్ట్ క్వెషన్ అదే మంది. అడుగురి. రీక్రియేట్ చేద్దామా తర్వాత? యాహ్! హ్మ్. చేద్దాం. చేద్దాం. అంటే డబ్బులడిగిన తర్వాత ఒక 2 ప్రశ్నలొచ్చినాయి. తర్వాత అది మాట్లాడదాం. హ్మ్. తర్వాత ఒక వ్యక్తి మీ దాంట్లో అక్కడున్న వ్యక్తి మీకు తెలుసు అది. ఇది ఆల్రెడీ స్క్రిప్టెడ్ ముందలే హ్మ్. 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 చెప్పుకొనొచ్చారు. అంటే మీకు బయట అంటే తనన్నది ఎలా ఉందంటే ఆల్రెడీ వీళ్ళకి చెప్పారు. ఈ స్క్రిప్టెడ్ అంతా వీళ్ళు ఏం చేయాలి? ఎలా చేయాలి? హ్మ్. ఎలా మాట్లాడాలి? అనేదని మా థాట్స్ అలా ఎళ్ళిపోయినాయి. ఓకే. ఓకే. ఈ స్క్రిప్టెడ్ అని హ్మ్. ఫైనలైజ్ అయిపోయింది కదా! ఆ! అంటే మేము అనుకోవచ్చు కదా! అనుకుంటారులెండి. అవును. యాక్చువల్‌గా దానికి షాకిబ్ గాడు నీకు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అని జెప్పిర్రు. హ్మ్. వాడు యాస, భాష సెట్ అయినా నాకు కలికియే గావాలి అని జెప్పి నన్ను పిలిచిండు. హ్మ్. నన్ను పిలిచాడని నాకెట్లా తెలుస్తది ఆడ? అవును. నన్ను తెలీదు. పిలిచిండు. నాకు హ్మ్. తెలవదు. సో, తర్వాత శ్రీముఖి ఏమన్నదంటే, "నీకు ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా పైసలు అడిగినావా?" అని అన్నది. హ్మ్. నేను ఇప్పటి వరకు పైసలు సంపాదియలే శ్రీముఖి మనుషుల్ని సంపాదించిన అని జెప్పిన. ఆ! అందుకే ఈడి దాకా వచ్చిన గదా! అని అన్నా. ఆ! అన్న తర్వాత ఇప్పుడు నువ్వు పైసలు అడిగే టాస్కే నీకొచ్చేది అని అన్నది. హ్మ్. అది షాకిబ్ అప్పటికే పంపించేసిర్రు. హ్మ్.
తర్వాత ఇంగా మనీ గురించి అడగగానే ఫస్ట్ ఒకరికి చేసిన, అది కట్ చేసిర్రు ఎడిటింగ్ లో. ఇంకొకటికి చేసిన, ఫస్ట్ ఏమైంది? ఎత్తలే. ఓకే. ఇంకోటికి చేసిన, ఆడెత్తలే. థర్డ్ టైం మా ఫ్రెండ్ ప్రశాంత్కి చేసిన. మామ నువ్వేం చేస్తావో ఏం నాకు తెలియదు, ఎన్నున్నాయి అని అడిగిన. ఫస్ట్ 25,000 అని అన్నాడు. విన్నారో లేదు అప్పుడు. తర్వాత శ్రీముఖి అది మ్యూట్ లో పెట్టి ఎమర్జెన్సీ అని చెప్పు అని అన్నది. ఎమర్జెన్సీ రా బాయ్ ఓ బే అని చెప్పేసి అన్నా. అనగానే వాడు ఆగమాగం అసలు ఏమైంది 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 అని అన్నాడు. ఫస్ట్ అయ్యి మా ఫ్రెండ్ బాటా షోరూమ్ ఉండే ఒక ఆయనకి ఫ్రాంచైజ్. సో మేబీ ఆయన దగ్గర ఉండొచ్చేమో, నువ్వు యశ్వంత్ అడుగు అని చెప్పిన. అట్లా లేకపోతే నేను డైరెక్ట్ 9,000 కొట్టనే అంట. అదొక స్ట్రాటజీ కూడా అవ్వచ్చు కదా. అదే 25,000 ఉన్నాయని చెప్పినాడు. సో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంత ముందుకు వంశీ నా దగ్గర రూపాయి లేకుంటుండే జాబ్ చేయనప్పుడు. చాలా టఫ్ ఉండే అనమాట నా దగ్గర మనీ లేకుంటుండే. మా ఫ్రెండ్స్ అడుగుతుండే కావాలా వెయ్యాలా అని చెప్పేసి. ఎవ్వరిని వద్దనే చెప్తా. నాకు ఆ రిలేషన్ వల్ల మనీతో రిలేషన్ బ్రేక్ అవ్వద్దు. నాకు నచ్చదు అస్సలు. ఎక్కడ కూడా వచ్చినా ఆ మనీ దగ్గర ఖచ్చితంగా వస్తది. అది మంచైనా చెడైనా వస్తది మనీ దగ్గర. ఇప్పుడు నేనే నీకు 10 రూపాయలు ఇచ్చిన, కొన్ని రోజుల తర్వాత నాకు అవసరం ఉంటది, నువ్వు ఇయ్యలే స్టేజ్ లో ఉంటావు, ఆనే లొలి షురు అవుతుంది. ఖచ్చితంగా షూర్. సో అట్లనే వేసేసిండు అనమాట ఇక వాడు. నాకు మంచిగా అనిపించింది. అయితే దాంట్లో ఏంటంటే శ్రీమికి నీకు ఒకలా చెప్పింది, షాకిబ్ కి ఒకలా చెప్పింది. ఎలా అంటే నీకేమో హైయెస్ట్ అమౌంట్ ఆయన కంటే ఎక్కువ వేయించుకోవాలన్నట్టు చెప్పింది నాకు. తనకు చెప్పలేదు. ఆయనకి ఎలా చెప్పింది అంటే షాకిబ్ నీకు అమౌంట్ అడుగు ఫ్రెండ్స్ ఎంతైనా అడుగు అన్నది. నీకేం చెప్పింది అంటే హైయెస్ట్ అమౌంట్ అని అడుగు అని చెప్పింది. తనకి చెప్పలేదు. ఈ 2 మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా స్క్రిప్టెడే, కల్కికి సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ అని. కల్కి సపోర్ట్ చేసిన నేను ఎప్పుడో ఇంట్లోకే పోతుండే కదా ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ మీరైతే అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇప్పుడు అర్థమైందిగా రియాలిటీ. ఏం లేదు. సరే మనోడు ఫస్ట్ ఆగమాగపోయింది, అర్థం కాలేడికి. సెకండ్ టైం వచ్చింది కదా, నవదీప్ గారు చెప్పారు కదా ఇది సంగతి, మాక్సిమం అమౌంట్ సంథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి. నేనే మరి లొల్లి పెట్టుకుంటా కదా, మరి ఆయనకేమో ఇస్తారు నాకెందుకు ఇయ్యారు అని చెప్పి. సో ఫేరే అని అనిపించింది నాకు. ఇప్పుడు మీరు సెకండ్ ఇవ్వకుండా 10,000 వేయించుకొని ఉంటే నేను 100% నేనే మాట్లాడుతుండే, ఎందుకు ఆయనకు చక్కగా అర్థం కాలే మీరు చెప్పొచ్చు కదా అని చెప్పి. ఈ 15 మందిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? మీరు కాకుండా 14 మందిలో ఇద్దరు చెప్తా. ఒకరేనా? షకీబ్. తర్వాత నాగా. బాండింగ్ బాగుందా మీకు వీళ్ళది? ఫుల్. మిగతా వాళ్ళు వేస్టా? వేస్ట్ అంటలే. మీరు ఏం అడిగారు క్వశ్చన్? ఎవరు క్లోజ్ అన్నారు? ఎవరు మీకు ఇష్టం అని అడిగాను. ఇష్టం, మరి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేదని కాదు. మీరు ఎవరైనా ఇద్దరు పేరు అడిగారు కాబట్టి ఇద్దరు పేరు చెప్పిన. సరే ఇంకోలా ఆడదు క్వశ్చన్. ఇంకొకటి అంటే వీళ్ళు వేస్ట్ వీళ్ళు బెటర్ అనిపించింది ఒక్క పర్సన్ పేరు చెప్పండి. వేస్ట్ బెస్ట్ అవన్నీ ఏం కాదు కానీ కైండ్ ఆఫ్ నాకు ఫేక్ అనిపించిన పర్సన్ ఉన్నారు. చెప్పండి. మనీష్. ఐ డోంట్ నో, నాకు ఎందుకో తను అక్కడ ఏదైతే మా ఇద్దరిని నన్ను టాప్ 13 లో కూర్చోబెట్టినప్పుడు అర్థం చేసుకోరా మామ అని చెప్పేసి నువ్వు అన్నావు అని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేసిండు ఒక దగ్గర. అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు దే ఆర్ అబౌట్ టు సపోర్ట్ మీ, దే ఆర్ నాట్ గివింగ్ సపోర్ట్ టు మనీష్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నంటే కల్కి దిస్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్ కాదు, కల్కి న్యాచురల్ గానే అడిగింది వాళ్ళ ఫ్రెండ్. ఎందుకంటే బయటకు మాకు వెయిటింగ్ వాళ్ళ టాస్క్ అయిపోగానే బయట కూర్చున్నాం, ఒక రూమ్ లో కూర్చోబెట్టిరు. నేను అప్పుడే అయిపోయింది టాస్క్ అంతా, ఇంటికి పోయే టైంలో ఫోన్ చేసి వానికి, మామ నేను బిగ్ బాస్ కి వచ్చిన సంగతి తెలియద్దు అనమాట ఎవరైతే మనం కాల్ చేస్తున్నామో మనీ గురించి. మామ నేను బిగ్ బాస్ కి వచ్చిన 90,000 వేసినావు, థ్యాంక్స్ మామ, నీ వల్ల నేను టాప్ 15 పోయినా అని చెప్పిన. రిటర్న్ ఇచ్చారా డబ్బులు? అప్పుడే ఇచ్చేసిన. ఇచ్చారా? ఉంచుకున్నారా? మనం ఆ టైప్ కాదులే. మీరు కాదు, హౌస్ వాళ్ళు. ఒక మీకే కొట్టారా? నాకే, నా ఫోన్ నుంచే కదా అది అయ్యింది. అది నా ఫోన్ తీసుకొని చేసిన కదా. సో మర్యాద మనిషి ఎట్లా అడిగిందంటే అర్థం చేసుకోరాదు, ఓవర్ థింక్ చేస్తుండు, ఓన్ క్రియేటివ్ డైలాగ్స్ అక్కడ చెప్పి నన్ను పాయింట్అవుట్ చేసి నన్ను ఫేక్ అందాం అనుకుండు, నేను సింపతి క్రియేట్ చేస్తున్నా అని చెప్పిండు, ఏదేదో అన్నాడు. ఆయన అనాలిసిస్ ఏదన్నా ఉన్న బయటికి వచ్చినాక నేను అడిగిన, మీరు ఎందుకు నన్ను అట్లా అన్నారు ఫేక్ సింపతి అని చెప్పేసి కూడా నేను అడిగిన. అప్పుడు నాకు తెలియదు అంటే, నువ్వు తెలియనప్పుడు ఒక పర్సన్ గురించి నాకు తెలియదు అని చెప్పాలా. నువ్వు ఫేక్ సింపతి అన్నప్పుడు నేషనల్ టెలివిజన్ లో 100 మంది చూస్తుంటారు, నువ్వు అట్లా అంటే ఒక అమ్మాయిని ఎట్లుంటది అని చెప్పేసి నేను అడిగిన డైరెక్ట్ బయటకు రాగానే. తర్వాత ఏం మామ నువ్వు ఏ టాస్క్ లన్నా అయితలేదు, నువ్వు అమ్మవారి బొట్టు పెట్టుకో మామ నీకు సెట్ అవుతుంది అని చెప్పి నేనే పెట్టి మళ్ళీ మీరే పెట్టారు. నేను అవన్నీ పట్టించుకోను వంశీ, అవన్నీ పట్టించుకుంటే ముందు పోలే మనం. ఫస్ట్ నేను ఇవన్నీ పట్టించుకోను, నేను ఐల్ సపోర్ట్. ఇక్కడ అందరం గేమ్ ఆనికి వచ్చినాం, నువ్వు 3 times నుంచి వర్స్ట్ వస్తుంది కదా మామ, బెస్ట్ ఆడి ఈసారి నీకు రావాల్సిందే మామ అని కూడా చెప్పినా నేను. ఐఎమ్ లైక్ దిస్, నేను ఇట్లా గ్రడ్జ్ పెట్టుకొని ఐ కాంట్ డూ
ఆల్ ద బుల్‌షిట్ స్టఫ్ అంతే. ఓకే. బానే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ ఆ? ఈ 2 ఇయర్స్ తర్వాత. సాఫ్ట్‌వేర్ గదా! మాట్లాడి ఆడ అందరు నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఇక వాళ్ళతోని మనకి నాకేమో హిందీ ఫుల్ వచ్చు కదా, అందుకే ఇంగ్లీష్ మాట్లాడతా. ఓకే. అంటే దీంట్లో శ్రీజాని, ప్రియాని దివ్యాని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వీళ్ళని? అంటే ఈ శ్రీజ గేమ్ ఈస్ వెరీ యాక్టివ్. షీ డిజర్వ్ ఇట్. ప్రియాది నాకు తెలీదు. వై? బికాస్ అన్ని రోజులు చూసాక ప్రియా తెలియదంట. ఎందుకు తెలియదు అని అంటే, ఇక్కడ ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ గానీ, ఓకల్ గానీ, ఫిజికల్ ఎవ్రీథింగ్ ఉంటది. కన్క్లూజన్ మీరు చూసిన ఈ 15 ఎపిసోడ్‌లో అయితే మీరు నాది చూసారా? 1, 2 టాస్కులు చూసుకొని అందులో మీకు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు అందులో అమ్మాయిలలో ఇద్దరు బెస్ట్ అని చెప్పండి. అన్ని టాస్కులు చూస్తే చెప్పగలుగుతాం. మీరు చూడలేదా? అన్ని టాస్కులు చూడలేదు. చూడండి ఫ్రెండ్స్, చూడకుండానే ఇంటర్వ్యూ తీసుకుంటుంది నీ ఫ్రెండ్. నేను కొన్ని మాత్రమే చూశాను. అది గంటల తరబడి ఉంటుంది. ఏం చూడాలి? ఇప్పుడు మీరు చూసారనుకో, మీ ఎపిసోడ్ మహా అయితే 30 నిమిషాల్లో 35 నిమిషాల్లో నిమిషం 5 నిమిషాల లోపే వస్తది. 5 నిమిషాల కోసం స్కిప్ కొట్టి ఏం చూడాలండి? మరి చూసి అర్థమైతది. అన్ని దాంట్లో ఎలివేషన్ ఎవరికి ఇచ్చారు, ఏంది కథ సరే మీరు చెప్పండి తెలుసుకుందాం. చెప్తున్నా కదా. యాక్చువల్‌గా శ్రీజ తర్వాత నాకు వస్తదని నాకు 100% గ్యారెంటీ ఉంది. చెప్పనా? మీరు అన్నట్టు ప్రతి దాంట్లో ట్రిమ్ చేస్తారు. అవును. మీరు ఆడిన ప్రతి దాంట్లో ఏది ఉండదు. మీరు మాట్లాడిన దాంట్లో సగమే ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. రైట్. అందుకని మేము పూర్తిగా మీతోనే చెప్పిస్తాం మేము. ఓకే. ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళలో నేనైతే నా బెస్ట్ ఇచ్చిన అనిపించింది. శ్రీజ తర్వాత నేనే ఉంటానని అనుకున్నా. బికాజ్ మనకి బండి స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంటది. కొంచెం స్టేజ్ ఫియర్ అవన్నీ అర్థం చేసుకోవడానికి. తర్వాత అయితే నేను ద బెస్టే ఇచ్చిన. నేను ఎక్కడ వర్స్ చూపించుకోలే. సపోజ్ నువ్వు ఇంతవరకు బెస్ట్ ఇచ్చినది ఒక టాస్క్ చెప్పు అని ఇప్పుడు అందులో పంపినోళ్ళది ఒకటి చెప్పండి. శ్రీజ ది బెస్ట్ ఇచ్చింది. పవన్ బాగానే ఆడాడు. పవన్ కళ్యాణ్ ఆర్మీ సోల్జర్. ఓకే, తను ఓకే వర్తబుల్ నేను అనుకుంటున్నా. మీకు కాదా? చెప్పాలి ఇది ఆన్సర్. నాకు అనిపించలేదు. వై? ఐ ఫీల్ ఇట్. అంటే తను ఓటింగ్ వల్ల వెళ్ళాడు కదా లోపలికి. ఓటింగ్ అనుకోండి రైటా? ఓటింగ్ వల్ల వెళ్ళాడు మనోడు. మరి పవన్, ఇంకొక పవన్ లవ్ ట్రాక్ ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు లోపలనా? లేదు, అనుకున్నంత చేయట్లేదు అనిపించింది. బికాస్ వీఆర్ ఇంటూ యాక్టింగ్ ఫీల్డ్. సో లవ్ ట్రాక్ అనేది న్యాచురల్ ఆర్గానిక్ గా వచ్చేస్తే బెటర్ అని అనిపించింది. ట్రై చేస్తుంది కానీ మనోడు ఎక్కడో తగ్గుతుందని అనిపించింది. ఈస్ ట్రైయింగ్ మంచోడు చాలా. అంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి చేస్తున్నాడు. ఇది కామన్ అనిపించాలి కదా మనకి, ఏముంది ఇది అని. నన్ను పంపుంటే నా ఫ్రెండ్స్ అసలు మీరు వద్దన్న కెమెరామ్యాన్ నన్నే చూపిస్తాడు మొత్తం లొల్లిలు పక్కకు పెట్టి. మాకు చూపించండి ఏదైనా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అక్కడ ఏం చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, వంశీ రావంశీ ఇక్కడ కూర్చో అని చెప్పి అది దాన్ని ఇప్పుడు మ్యూజిక్ వేసుకుంటారు. రావంశీ కూర్చో చెప్పు ఏం మాట్లాడుకుందాం. వంశీ చెప్పు నీ షర్ట్స్ నేను మడత పెట్టాలా చెప్పు. అట్లా కంటెంట్ చేసుకోవచ్చు కదా. ఇన్ని సీజన్లు ఫాలో అయ్యారు కదా మీరు, రైట్? సి అట్లేముంది, వీఆర్ ఇంటూ యాక్టింగ్ ఫీల్డ్. మనము అవన్నీ న్యాచురల్ వచ్చేస్తున్నాయి చెయ్యాలి. మనము జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. బీబీ చూస్తున్నప్పుడు నాట్ ఓన్లీ గొడవలు ఆల్ ద స్టఫ్ కదా, అలా కూడా జర మైండ్ రిలాక్స్ ఉండాలి. ఎలా ఫ్లర్ట్ చేస్తారు చేయండి ఒక అబ్బాయిని? అంటే ఫ్లర్ట్ చేయడం చెప్పండి. ఫ్లర్ట్ ఏం చేస్తాం చూద్దాం, కొత్తగా అందరిలాగా బాగున్నారు అయ్యొద్దు కొత్తగా రావాలి. సరే మీరే ఉన్నారు అనుకోండి, వంశీ నువ్వు సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. చెప్పండి. వంశీ నువ్వు నవ్వుతే క్యూట్ గా ఉన్నావు, వంశీ మంచిగా అనిపిస్తున్నావు నువ్వు నన్ను చూస్తున్న విధానం కూడా నాకు బాగా నచ్చింది. చెప్పండి. వంశీ నువ్వు నవ్వుతే నాకు ఇంకా సిగ్గు అవుతుంది తెలుసా. నేను ఇట్లాంటి అబ్బాయిని ఎప్పుడు చూడలేదు అసలు. అంతేనా? అదిగో ఆ క్యూట్నెస్, అది చాలు. అది ఆ క్యూట్నెస్ లోనే జెన్యూన్ అనిపిస్తుంది. సి నీ ఐస్ చూడు, అంటే ఈ కల్కి లైక్ కల్కితో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మీ కళ్ళలో. అది చాలా నిజమా? ముందే చెప్పాలి కదా. చూసినా ఇట్లా చెయ్యొచ్చు కదా ఏమన్నా కొత్తగా. మరి ఎందుకు చేయట్లేదు దాంట్లో ఎవరికి? ఏమో నన్ను పంపియండి చూపిస్తా. ఓకే, ఎంత టాలెంట్ ఉంది, వెళ్ళాల్సింది. అంటే మేము కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కల్కి వెళ్తది, ఎందుకంటే ఒక వరస్ట్ టు బెస్ట్ ఇచ్చారు దాంట్లో. అంటే వాళ్ళు చెప్పడం కదా మీరే అని ఇలా అన్నారు, ఖచ్చితంగా నేను నిలబడతాను చెప్పడం జరిగింది. మాట అన్న తర్వాత నిలబెట్టుకున్నారు, చివరి వరకు నిలబడి ఉండి. మీరు కాల్ చేసినప్పుడు ఛానల్ కి రండి అన్నప్పుడు మీరు కాల్ చేశారా?
మాట నిలబెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. నేను అవును. వస్తా అన్నప్పుడు నేను వస్తా. అవును. రాను అంటే డైరెక్ట్ చెప్పేస్తాను. నేను అవును. రానురా అబ్బాయి నాతోని కాదని. అవును. అట్లనే ఉండాలి. సో అంతే మాట ఎందుకంటే నెక్స్ట్ ఇచ్చినప్పుడు. మళ్ళా ఫోన్ చేసి మళ్ళా అడగటాలుండవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలుండవు. సో అదే నేను మనుషుల్ని గెలిచిన ఫ్రెండ్స్. అదే నా హ్మ్. బాధ. పైసలు మా మమ్మీ అదే అంటది. హ్మ్. పైసలు సంపాదించు తల్లి అంటదే. ఇల్లు హ్మ్. కట్టాలబ్బా! ఇల్లు కొనుక్కోవాలి. హ్మ్. నా డ్రీమ్ హైదరాబాద్‌లోనా? అదే. హైదరాబాద్‌లోనా? ఒకటి రీక్రియేట్ చేద్దాం మనం. డన్. అక్కడ 90,000 అడిగారు. అక్కడ హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ ఒక రూ. 10 అడుగుదాం. ఓకే డన్. మరి హైయెస్ట్ అమౌంట్ అక్కడ ఆల్రెడీ చేశారు కదా! అవును రీక్రియేట్ వంశీ. అంటే వేరే చిన్నగా చేయాలి. గైస్ ఇంటర్వ్యూ కొత్తగుంది. మంచిగా హ్మ్. అనిపిస్తుంది. హ్మ్. చూడండి. సరే రెడీ. ఎవరికి చేద్దాం? మీరే ఎప్పుడు ఎవరికి? ఈ టాప్ 15 రైట్. అట్లా కొత్త టాప్ 13. ఇప్పుడు ప్రశాంత్ 15 ఓకే. టాప్ 15లా హ్మ్. ఎవరికైనా. ప్రసన్నకైతే వద్దు. ప్రసన్నకి నువ్వు తెలిసి వచ్చింది ఇక్కడికి. ఆ! ప్రసన్న కాకుండా ఎవరికైనా చెయ్యి. నాగా, షాకిబ్ రైట్. షాకిబా? రైట్ షాకిబ్. స్పీకర్ పెట్టి ఫన్‌గా రావాలి. రూ. 10 ఎందుకంటే ఏం చెప్తారు? మిస్డ్ కాల్. ఎవరు? ప్రసన్ననా? ఇప్పుడు షాకిబ్‌కి రూ. 10 ఎందుకంటే ఏం చెప్తారు? నేనా? హ్మ్. ఇక్కడ బయట చాయ్ తాగనీకి వచ్చినాం చెప్తా. సరే కానీ. 10 రూపీస్ చాయ్ కదా. స్పీకర్ పెట్టి మాట్లాడాలి. చూద్దాం. అక్కడ 90,000 సంపాదించారు. ఇక్కడ రూ. 10 సంపాదిస్తారా లేదా? చెప్పే. ఒక్క చిన్న హెల్ప్ రా. అర్జెంట్‌గా 10 రూపీస్ ఫోన్ పే చేయవా? ఫోన్ పే 10 రూపీసా? పైకెళ్ళిపోయిందిరా చేస్తున్నా. ఇగో చాయ్ బండి దగ్గరకు వచ్చిండ్రా ఏద్దామంటే క్యూఆర్ వస్తలేదు పిక్తలేదు. ఎవరికి వేయాలి ఇప్పుడు? నీకేయాలా? నాకే అయ్యి. 10 రూపీసా? 10 రూపీస్ చాయ్ ఎవరు అమ్ముతారా? ఓ 50 రూపాయలు ఎత్తురా. ఎయ్. బిస్కెట్ కూడా తిను. వేసినావా? బిస్కెట్ కూడా తిను. సరే రా. బాయ్. త్వరగా ఎంత ఫాస్ట్ అంటే అడిగారు కదా రూ. 10 ఎందుకు? నేను అదే చెప్తున్నా కదా వంశీ. నాతో మీరు ఒక్కసారి నాకు ఫ్రెండ్షిప్ చేసిరనుకో ఇది నేను లైఫ్ లాంగ్ క్యారీ చేస్తా. నేను రెగ్యులర్ గా మాట్లాడను. నీకు ఎప్పుడైనా ఏదైనా నీడ్ వచ్చినప్పుడు నాకు తోచినంతే ఐ విల్ హెల్ప్ యూ. ఒకవేళ నాకు కాకుండా వేరే ఫ్రెండ్ దగ్గర అయినా మీకు హెల్ప్ చేపిస్తా. అది నేను హెర్న్ చేసింది. చూసినా 50 చేసిండు 10 రూపీస్ అడిగితే. లైఫ్ లో ఏం కావాలబ్బా చెప్పు. ఇది చాలు నాకు. అనవసరం షాకిబ్ని అడిగినాం. షాకిబ్ కాకుండా వేరే అడిగి ఇంకొని అడగనా? ఇంకేమన్నా కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒకరితో ఫోన్ కాల్. ప్రపోజ్ చేయనా? ఎవరికి? ఈ 15లోనా? ప్రసన్నకి చేయనా? ప్రసన్నకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకెవరున్నారు క్లోజ్ ఇందాల నాగా నో వైబ్ మా ఇద్దరికి. వి ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ గానీ షాకిబ్ చేసుంటే వచ్చేది కానీ మళ్ళీ చేసి షాకిబ్ ఆడికి తెలిసిపోతుంది. లవ్ చేస్తున్నా అట్లా అడుగు. ఆడికి తెలిసిపోతుంది. చూద్దాం అసలు ఫెయిల్ అవుతుందా సక్సెస్ అయితే కాదు. వేరే ఫ్రెండ్ అడగనా ఎవరినన్నా? సరే కానీ షాకిబ్ కాకుండా. ఆడికి తెలుసు నేను ఇట్లాంటి ప్రాంక్స్ చేస్తాను. నేను అడిగి ఉత్తప్పుడు ఫోన్ చేసి మనతో నేను ఆడుకుంటా వంశీ. వాడికి తెలిసిపోతుంది. అందుకే చూడు అట్టేని అది కేసే తీయనట్టు. ఎవరున్నారు? ఓకే ఎవరికి చేస్తున్నా చెప్పాలమా? చెప్తాను. నేను చెప్పకుండా ఏం చేస్తా కానీ చెయ్యా. ఆఫీస్ కొలీగ్సా? ఎవరున్నారు? వాళ్ళంతా యుఎస్ వెళ్ళిపోయారు. ఎవరు? చాలా అమ్మాయిలు నాకు ఎక్కువ ఫ్రెండ్స్. అమ్మాయి ఫోన్ చేసి ఏం అడుగుతారు? అదే కదా. పెళ్లి చేసుకుందాం అని అడగండి. కాదు అబ్బాయినే నన్ను ఆడుకుందాం ప్రాంక్ చెప్పి చూస్తున్నా. చూసారా అబ్బాయిలనే ఆడుకుంటారంట. అమ్మాయిలు ఉంది ఎందుకు? అమ్మాయిలతో ఏం ఆడతాం ఫ్రెండ్స్? మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలనా లేదా? అమ్మాయిలు ఆడుకోవడం కూడా ఉంటారు కదా. పెళ్లి చేసుకుందాం మన ఇద్దరు రిలేషన్షిప్ లో ఉందాం అమ్మాయితో అనండి చాలా బాగుంటది. నేను లెస్బియన్ కాదు. ఎవరు? కల్కికి ఫ్రెండ్సే లేరు. శ్రీతేజ సింగర్. రైట్. అయింది. హరిదకీశ్వర మజా రావాలి కదా ఫ్రెండ్స్. కానీ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మనోడు దైవ భక్తుడు. Hi, you have reached my voicemail. Please leave a message. శ్రీధర్తో మంచిగా ఆడుకోవచ్చు తెలుసా. సరే ప్రసన్న కాల్ చేయండి.
తెలిసిపోతది కదా. అదే ఆలోచిస్తున్నాను. అయిపోయింది ఇంటర్వ్యూ అని చెప్తా. అయిపోయింది, బయటికి వెళ్దామా, ఇట్లా నిన్ను కలవాలంది చూడండి. డేట్కి వెళ్దామా అని చెప్తా. రెడీ. హలో, ఏడున్నోరా? అయిపోయింది మామ ఇంటర్వ్యూ. అయిపోయిందా? నీది ఇది అయిపోయిందా అంటున్నా. అయిపోయింది. అవునా? సెలార్లు ఉన్నదా? సెలార్లు ఉన్నావా? ఆ, డేట్కి వెళ్దామా? అంత సీన్ లేదు, ఇంకో ఇంటర్వ్యూకి పోవాలా. ఏహే చెప్పు, నేను ఏం క్వశ్చన్ అడిగినా డేట్కి వెళ్దామని అడుగుతున్నా. నువ్వు కిందికి రా ఫస్ట్. సెలార్లు ఉన్నదా? ఒక్క నిమిషం ఆగు, వాష్రూమ్ లో ఉన్నా నేను. సర్లే కాదు, ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్పురా. డేట్కి వెళ్దామా? నువ్వు ఫస్ట్ కిందికి రారాదురా. వెళ్దామని రమ్మంటున్నావా? కిందకి కలుద్దామని రమ్మంటున్నావా? నువ్వు ఫస్ట్ కిందికి రా, చెప్తా. ప్రసన్న చెప్పు, నీకు నా పైన ఒపీనియన్ ఏంది మామ? ఒకసారి చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్. ఒపీనియన్ ఏముంటది? మంచి కుల్ల పిల్లను. ఇంకేం ఒపీనియన్ ఉంటుంది నాకు? ఏంటిది? వెరీ గుడ్ రా. ఎందుకు? ఒక్క రీజన్ చెప్పు, నేను ఎందుకు గుడ్ అంటే ఓపెన్ గా మాట్లాడేస్తావు ఏదన్నా. నా నేచర్ నాకు చాలా ఇష్టం. ఓకే, డేట్ కి రెడీ అంటున్నావు. ఫస్ట్ కిందికి రారా ఫస్ట్. సరే ఓకే ఓకే. అర్థమైపోయింది ఆయనకి. లేదు లేదా? ఓకే, కుల్లా పిల్లలు రా, ఓపెన్ గా మాట్లాడుతావు. ఇంకొక టాస్క్, ఫైనల్ టాస్క్. ఈసారి డైరెక్ట్ గా ఫ్యామిలీ. సరే. అమ్మ కాల్ చేసి, అమ్మతో ఎక్కువ ఉంటారా ఫ్రెండ్లీగా? ఎవరితో ఉంటారు? నేనా? మీ ఇంట్లో వాళ్ళతో ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు? అందరితో ఉంటా. రైట్. మీ మమ్మీ కాల్ చేసి, మమ్మీ నాకు పెళ్లి చేసుకోబోతే అవుతుంది, పెళ్లి చేసాను. లేదు, టాస్క్ ఇచ్చినప్పుడు చెయ్యాలి. ఏంటి? వద్దబ్బా ప్లీజ్. నేను ఎవరిని చేసుకోవని చెప్పట్లేదు. ఇది మాకు ఇంట్లో యాక్చువల్లీ డిస్కషన్స్ అవుతున్నాయి, నిన్న పెద్ద లోన్లు అయితే. ప్లీజ్ వైరల్ అవుతుంది. వద్దు అస్సలు వద్దు. అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, లవ్ చేద్దాం అనుకుంటున్నా, మీకు ఓకేనా అన్నాడు. అట్లా అన్నాడు. వేరే టాస్క్ ఈ ఫ్రెండ్స్ ప్లీజ్. సరే, ఏ టాస్క్ చేస్తాను చెప్పు. వేరేదైనా నువ్వు చెప్పు. నేను ఏ ఇచ్చినా వద్దా? ఫ్యామిలీ ఏది ఇచ్చినా వద్దండి, అన్ని చేస్తున్నా. కాకపోతే ఫ్యామిలీ వరకే. కొంచెం ఫ్యామిలీ అయితేనే అసలు ఈ రియాక్షన్స్ బయటకు వస్తాయి ఫాస్ట్ గా. వద్దు ఫ్రెండ్స్. హాస్పిటల్లో ఉండంటే భయపడతారు. ఇలాంటివి చేయాలి కదా. ఇలాంటివి అవును, ఒకటి అది చేద్దామా? వద్దు వద్దా? అలాంటివి చేయం. ఇప్పుడు ఇవి కట్ చేస్తారా మొత్తం ఎడిటింగ్ లా? ఓకే, కట్ చేయమట్లా. ఇప్పుడు కంటిన్యూ. ఇది ఎంత వస్తుంది? జనరల్ టాక్స్ కూడా వస్తాయా? క్రేజీగా. చేయండి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏమన్నా మమ్మీ ఫ్రాంక్ అని చెప్దాం, ఇంటర్వ్యూలో ఉన్న మమ్మీ జస్ట్ అడిగారని చెప్దాం. ఏమన్నా వద్దు, పెళ్లి చేసుకోరా మీరు? ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? కెరియర్ సెట్ చేసుకొని నాకు ఎవరైనా నచ్చితే వేసేసుకుంటా. అభిజిత్ నచ్చాడు కదా. అభిజిత్ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, కాకపోతే మీ గురించి అసలు మీరు ఏదైనా తెలుసుకోవద్దా? అభిజిత్ నేను స్టేజ్ పైన చూసినా కదా, ఆయన పర్సనల్ లైఫ్ ఏంది, ఆయన అంతా తెలుసుకోవాలి కదా. బిహేవియర్ అయినా గానీ, ఒక అమ్మాయికి కావాల్సిన లక్షణాలు ఏంటి అన్ని చూసుకోవాలి కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తే ఒకవేళ నీకు ఛాన్స్ వస్తే ఏం ప్రూవ్ చేసుకుంటావు అక్కడ నువ్వు? చాలా మంది ఏమన్నా అంటే, అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడలేదు, కలికి టాస్క్లు బాగా ఆడింది కానీ ఓకల్ గా స్ట్రాంగ్ లేదు అని చెప్పేసి అన్నారు. పాయింట్ టు పాయింట్ పెడతలేదు అని. అండ్ అది స్టేజ్ ఫియర్, నాకు స్టేజ్ ఫియర్ ఉంది. సో వన్స్ ఇందులోకి వచ్చిన అనుకో, ఎవరు నన్ను ఆపలేడు. ఫస్ట్ ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ ఓడాపుతాడు చెప్పు. ఒక స్కోప్ ఇచ్చినప్పుడే చేయలేకపోయారు. సో ఇక్కడ ఎట్లుంటదంటే, ఇక్కడ ఎవడిగాడే తోపు. వన్స్ నువ్వు బిగ్ బాస్ కి వస్తున్నావు అంటే, ప్రీవియస్ మనం 2 ఎపిసోడ్స్ చూస్తున్నాం కదా, మాస్క్ మ్యాన్ గానీ, మనీష్ మర్యాద గానీ, భరణి గారు గానీ, చాలా లొల్లిలు అవుతున్నాయి మస్తు. ఎవరు ఆపుతలేరు వాళ్ళని. దేర్ ఇండివిజువాలిటీస్ లైక్ దట్. నన్ను కూడా అమ్మాయిలు కొంతమంది అరుస్తున్నారు కానీ అంత పీక్ వెళ్ళట్లేదేమో అని నా ఒపీనియన్. వన్స్ నాకు ఏదైనా అనిపించే మీ గురించి, నేను ఎంత దోస్తానైనా కానీ, ఐ మీన్ టాస్కే దోస్తానా నేను ఫస్ట్ చెప్తేది. సో నేను ముఖం మీద చెప్తా ఏదున్నా, నువ్వు గట్లా చేస్తే మంచిగా ఉండదు రా బాయ్. ఇల్లు అన్నాక అందరికి వస్తుంది, బుక్కడు పువ్వు అందరికి ఇంపార్టెంటే అని చెప్తాను నేను. ఒక గుడ్డు కోసం లొల్లయింది నిన్న టాస్క్, నేను చూసిన ఒకటి. ఆ గుడ్డు మింగేసింది అనమాట సంజన, ఆమె ఆకలి అయింది. సో అక్కడ ఎక్సెప్షనే అనిపించింది, ఎందుకంటే ఆమె 5 months బేబీ, ఇప్పుడిప్పుడే కొంచెం కుట్లు మారడం కానీ, ఒక అమ్మాయిగా మనం అర్థం చేసుకోవాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఒక ఎక్సెప్షన్. దాన్ని మరీ కామనర్స్ కొన్ని దగ్గర మరి ఇట్లా హై పైప్ చేసేందుకు గుడ్డు తిన్నారు, దాన్ని అంత పెద్ద సీన్ చేసిరు, అంత అవసరం కూడా లేదనిపించింది నాకు అక్కడ.
హ్యుమానిటీ బేస్ కూడా ఉండాలి గిత్త. మరి టాస్క్ ఇస్తాం, టాస్క్ ఇచ్చే దగ్గర ఇవ్వాలి టాస్క్. ఆమె ఇప్పుడిప్పుడే కదా 5 months బేబీ అంటే ఎట్లుంటది వంశీ? కొన్ని దగ్గర చూడాలి వాళ్ళు కూడా. కామర్స్ మరి కొంచెం అనిపించింది కొంచెం మరి ఎక్కువ వేస్తుర్రేమో. అంటే హార్ట్ లేదంటారా? హార్ట్ ఉంది. అంటే ఇప్పుడున్న 6 ఎవరికి హార్ట్ లేదో అర్థమైతలేదు. ఒకరి వల్ల అందరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తుర్రా ఈ పని అని అర్థమైతలేదు. ఏమో నాకు అంత ఐడియా లేదబ్బా, నేను అంత చూడలేదు కానీ జస్ట్ ప్రోమోలో అట్లా చూసినప్పుడు నాకు అర్థమైంది. సమ్వేర్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసిన అనిపించింది. ఇప్పుడు సెలబ్రిటీస్ చూసాం మనం. కామర్స్ 6 ఉన్నారు, వాళ్ళు ఒక 7 13 అంతేనా? రైట్. వీళ్ళల్లో ఈ ఇంటికి ఆ ఇంటికి తేడా ఏంటి, ఏం చెప్తారు మనుషుల గురించి? ఎవరు నచ్చారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, గత 2 ఎపిసోడ్స్ అక్కడ చూడలే, బట్ పైన చూసిన. కామర్స్ దాంట్లో నాకు ఏమో మాస్క్ మ్యాన్, మేము ఒక్కొక్కరి గురించి చెప్తా ఇప్పుడు. మాస్క్ మ్యాన్ మాతో స్టేజ్ మీద ఉండే కదా, ఆయన ఫేవరెట్. నేను చెప్పిండు యాక్చువల్లీ. నేను ఆయన ఒక పర్సన్ అట్లా అయిందంటే ఆయన వెనకాల స్టోరీ ఏందో తెలుసుకోవాలనుకున్నా. ఎవ్వడు మనిషి స్టేబుల్ ఇట్లనే ఉండం కదా మనం. సిచ్యువేషన్ బట్టి మన బుర్ర మారుతానే ఉంటది, సిచ్యువేషన్ బట్టి మనిషి ఉంటాడు. గట్లనే అవుతుంది. ఆయన కూడా అంతే అయిపోయింది పాపం. ఆయన కూడా ఫుల్ కష్టాలు వచ్చినాయి. ఆయన చెప్పిండు. అది చెప్పిన తర్వాత ఆడికి పోయినాక చూస్తే అప్పుడే ఏడుస్తాడు, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే జోకులు వేస్తాడు. ఏంటరా బాబు, మాస్క్ మ్యాన్ మాకు ఎప్పుడు స్టేజ్ మీద అట్లా కనిపించలే. సీరియస్ మీద సీరియస్ ఉంటాడు. కొంచెం ఎందుకో కొంచెం లిటిల్ బిట్ నటిస్తున్నాడు అని అనిపించింది. కావాలని కెమెరా కోసం జనాలకు చూపించడానికి నటిస్తున్నాడు. కామన్ మ్యాన్ అనే ట్యాగ్ వేసుకొని నటిస్తున్నాను అనిపించింది. నెక్స్ట్ మనీష్, ఇంటికి ఆయననే ఓనర్. అందరూ ఓనర్స్, ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఆయననే ఓనర్ అన్నట్టు చేస్తున్నాడు, మరి హైప్ చేస్తున్నాడు. ఆయన పర్మిషన్ ఉంటే లోపాలి, మిగతా వాళ్ళు కూడా ఓనర్సే కదా. కానీ అక్కడ ఆయన నేనే తోపు, నేనే గట్టి పోటీదారుని అన్నట్టు చెప్తున్నాడు, పోర్ట్రే వేసుకుంటున్నాడు. కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు, అది అనిపించింది. నెక్స్ట్ ప్రియా ఏంటంటే నేను ఇప్పటివరకు ఆమె ఓకల్ గానే చూసినా గానీ ఫిజికల్ యాక్టివిటీస్ అయితే 0. ఓకల్ గా కూడా కొన్ని టంగ్ కొంచెం స్లిప్ అవుతుంటది కొన్ని విషయాలలో. తను ఆల్రెడీ చెప్పింది నాకు కొంచెం టంగ్ స్లిప్ రా అని చెప్పి. కొన్ని టాస్క్లలో చూసుకుంటే అయితే శ్రీజాని ఒక దగ్గర చీప్ అనింది, నేను ఇట్లా చీప్ గేమ్ ఆడను అని చెప్పి. అక్కడ నాకు తప్పు అనిపించింది ప్రియా అనడం. ఎందుకంటే గేమ్ అన్నప్పుడు ఇప్పుడు మీకు నాకు పెడతారు ఆ బాటిల్ తీసుకురమ్మని, నేను మిమ్మల్ని నెట్టేసానా నేను అది తీసుకుంటా. కానీ అక్కడ శ్రీజ కూడా జస్ట్ ఇట్లా అనేసరికి జస్ట్ అటు సైడ్ ఈ చీప్ నేను చేయలేను అని చెప్పేసి అన్నది అనమాట. అంటే మరి బిగ్ బాస్ హౌస్ కే రావద్దు కదా, అంతకంటే ఎక్కువ ఉంటది అక్కడ. నాకు నచ్చలేదు. ఇంకో మాస్క్ మ్యాన్ కూడా అన్నారు, మీ పర్సనాలిటీ అంటే అట్లా కూడా వెళ్ళొద్దు కదా అని చెప్పి. ఏదన్నా ఉంటే టాస్క్ గురించి మాట్లాడు, లొల్లివాడు కొన్ని అట్లా. అది నచ్చలేదు నాకు. డెమాన్ భవన్, తను ఇంకా రావాలి బయటకి. తను ఇంతేనా లేకపోతే వస్తలేడా అర్థమైతలే. పర్సనాలిటీ నాకే అర్థం కాలేదు. క్యాజువల్ గా మాట్లాడు. ఇప్పుడు ఇంత ఎనర్జీతో మీరు మాట్లాడుతున్నారు, అంత ఎనర్జీ కూడా ఏముండదు. జనరల్లీ హిల్ టాక్, మంచోడే. కానీ ఆయన ఏందో నాకు ఇంకా తెలియదు. పవన్ కళ్యాణ్ సోల్జర్ ఎందుకో నాకు కైండ్ ఆఫ్ కొంచెం సింపతి కోసం ఆడుతున్నాను అనిపిస్తుంది. ఇలా కళ్ళలో నేను పడాలి, నేను గెలవాలి, నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు అని ఐ జనరల్లీ ఫెల్ట్ ఇట్. ఆఫ్ కెమెరా ఎలా ఉంటుంది మరి? మాట్లాడారా ఆఫ్ కెమెరా? అంత ర్యాప్ లేదు, ఇద్దరికి తక్కువ. నెక్స్ట్ శ్రీజ సూపర్ యాక్టివ్. మీ ఫోన్ లో టచ్ లోనే ఉంటాం. తను మొక్క మీద ఏమన్నా అనిపిస్తే డైరెక్ట్ చెప్పేస్తుంది. మంచి ఐ లైక్ హర్. వీళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు ప్రస్తుతానికి? శ్రీజ అంతే. హరీష్ కూడా ఆడుతుంది కానీ చెప్పినా కదా, మనోడు ఏం చేస్తున్నా నాకే అర్థమవుతుంది. అపరిచితుడిలో 3 యాంగిల్స్ ఉన్నాయి. ఈయన అపరిచితుడు కాదు, తెలివని చితుడు. ఎందుకంటే అపరిచితులో 3 ఉన్నాయి కదా, ఈయనలో 10 రకాలు దశావతారం కనిపిస్తుంది. అంటే మనీష్ ఎలా ఆడుతున్నాడు మరి? కమాండింగ్ కాకుండా మొన్న బెడ్ మీద కూడా లోపలికి వచ్చేది, దాని మీద తిట్టుకుంటూ, ఆ బెడ్ దగ్గర మన హౌస్ లోకి రావాలంటే పోవాలంటే పర్మిషన్ 1 వీక్ అవ్వలేదు.
ఇప్పుడు మీరు సెలబ్రిటీస్, నేను కామనర్. మీరు హౌస్‌లోకి రావాలి. ఎట్లా అంటే, "కాదు భయ్యా, ఇది భయ్యా" అని చెప్పాలా. కమాండింగ్‌గా చేస్తున్నారు కొన్ని దగ్గర. అవి వర్కౌట్ కాదు వంశీ. చెప్పే విధానం ఉంటది. రేపటి నాడు నువ్వే మేమే ఐ మీన్ సెలబ్రిటీస్ అట్లా రివర్స్ అయితుంటది కదా! ఇది చైన్ సిస్టమ్ అనేది. ఇప్పుడు ఈళ్ళు ఎట్లా ఇప్పించిరో రేపు ఆళ్ళు అట్లా రివర్స్ వస్తది కదా! కర్మ ఎగైన్ రిటర్న్ వస్తది. ఏదున్నా ఫస్ట్ మనం రిక్వెస్టింగ్ ఉండాల. వాళ్ళు ఇననప్పుడు మనం సెకండ్ స్టెప్ ఎళ్ళాలి. ఫస్టే మీరు కమాండింగ్ ఉన్నప్పుడు ఇవతలోడికి ఎట్లుంటది? అందరు ఇక్కడ ఒకటే లెవెల్ వచ్చినోళ్ళంతా. మారుతూనే ఉంటారు. అప్పుడు తెలుస్తది నాకు. ఈ సెలబ్రిటీలు ఎవరు బాగా ఆడుతున్నారు మరి? రీతు గాని, ఇమ్ము ఐ లైక్ ఇమ్ము. ఒకప్పుడు ఇమ్ము అంటే నాకు అంత ఒపీనియన్ లేకుంటుండే. ఇది చూసినా కానీ ఇమ్ము పైన నాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఆడుతుండు. సరే, ఎందరిలో హౌస్ లో ఏ అమ్మాయి బాగుందంటే ఏం చెప్తారు? ఎంతసేపా? శ్రీజ, తనుజ, రీతు. ఓకే. అబ్బాయిలు ఒక్కల పేరు. అబ్బాయిలు అబ్బాయిలా ఎవరు లేరా? బాబోయ్, కల్కికి ఎవరు నచ్చలేదంట బిగ్ బాస్ లో మరి. అంటే డెమాన్ పవన్ కొంచెం ఓకేనే గాని, అంటే నాకు ఓకేనే గాని అంటే ఉన్న వారిలో కొంచెం తీసుకోవాలి అని అనుకుంటే. ఎందుకంటే అబ్బాయిలు కొంచెం మంచిగా ఉండాలి. ఎగ్దమ్ అర్జున్ రెడ్డి టైప్ అబ్బాయిలు అబ్బాయిలాగా ఉంటేనే నచ్చుతారు నాకు. తనలో డెమాన్ పవన్ లో అది మిస్ అవుతుంది. తనకున్న బాడీకి, తనకున్న దానికి ఈ కెన్ బి లైక్ దట్ కదా. అట్లుంటేనే మంచిగా అనిపిస్తారు అమ్మాయిలకి. సప్పగా దగ్గర కూర్చుంటే నచ్చరు. అమ్మాయిలకి ఎలా ఉంటే నచ్చుతారు ఒకసారి చెప్పండి. అబ్బాయిలకి కేరింగ్ ఉండాలి, మంచిగా ఐస్ తోని లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటానే ధైర్యం మాకు అనిపించాలి, ఆ ఫీల్ తేవాలి. అంతే కదా. కలరు ఇవన్నీ ఐ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. కింద ఒకటి చెప్పారు మధ్యలో ఐస్ తో లవ్ చేస్తున్నామని తెలుసే కదా. అంటే కళ్ళతో ఎలా చెప్తారు? ఎందుకు తెలియదు? ఇప్పుడు సపోజ్ మీకు నేనంటే ఇష్టం అనుకోండి, ద వే యూ లుక్ అట్ మీ ఇస్ డిఫరెంట్. ఆయన మీరు వేరే కెమెరామెన్ లుక్ చేసే డిఫరెంట్ ఉంటది. మీ ఐస్ లో నువ్వు ఇంకా మాట్లాడు అన్న అది ఉంటది. వేరే ఆయనని సారా ఇక ఇక్కడ నా ఐస్ చూసాక మీకేమనిపించింది? మీరు మంచిగా మాట్లాడుతారు కలికి, ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుండు అనుకుంటారా? అనుకుంటారా కాదు, మీరేమనుకుంటారు? నేనేమనుకుంటే చెప్పాలి. నాకు అనిపించింది చెప్పిన. ఓకే రైట్. ఇంతలా ఒక మాట చెప్పారు, మీ డాడీ సాంగ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేవాళ్ళని చెప్పారు. మా కోసం ఒక సాంగ్ పాడితే. ఒక స్టోరీ చెప్తా, సారీ చెప్పి పాడతా. మాకు మేము ఊర్లో చదువుకున్నాం కదా తెలుగు మీడియం. మాది రేకులు అనమాట. రేకులు ఉంటుండే మాకు. వర్షం వస్తే బియ్యం బస్తా ఇట్లా వేసుకొని కూర్చుంటుండే. అప్పుడప్పుడు వర్షం వస్తే క్లాసులు అవ్వవు. మా ఇటు సైడ్ అబ్బాయిలు, ఇటు సైడ్ అమ్మాయిలు కూర్చుంటుండే. పాటలు పాడండి, డాన్స్ చేయండి అని చెప్తుండే టీచర్. నేను పాట పాడుతున్నా అనమాట. అయితే ఎవరైనా అల్లరి చేస్తే నువ్వు వేలు పెట్టి చూపియ్యు అని అన్నారు. లొల్లి లొల్లి చేస్తారు క్లాస్ అంతా. అయితే నేను ఏం పాట పాడినంటే, లొల్లి చేసి పాట పాడుకుంటేనే నువ్వు చూపి అని అన్నది అనమాట టీచర్. అంటే నన్ను ప్రేమించిన మన మా క్లాస్ లో రవి ఫిఫ్త్ అనుకుంటా. అయితే నన్ను ప్రేమించిన మనగాడి నువ్వేనని అని చెప్పి రవి గారిని చూపించిన నేను. చాలు జీవితానికి చాలు. అది ఇంకా గుర్తుంటది తెలుసా నాకు. అంటే ఫ్లో లైవ్ నన్ను ప్రేమించి టీచర్ అందరేమో ప్రేమించిన చెప్తుంది ఈ పిల్ల చెప్పేసి. ఒక సాంగ్ పాడండి మా కోసం మంచిగా ఒకటి. ఓ ఫ్రెండ్స్, మీకు వచ్చిన సాంగ్ ఏదండి? లేదబ్బా, నా వాయిస్ అస్సలు బాగుండదు. మాకు బాగా అనిపిస్తుంది, పాడండి. స్వీట్ గా ఉంది మీ వాయిస్. మీకు చెప్పిన చూడండి వంశీ, కళ్ళల్లో నాకు కొంచెం కళ్ళలో కదా, నేను చెప్తే అర్థమైంది. రైట్, పాడండి. నిజంగా వంశీ, మన ఇద్దరం పాడదామంటే వాడతా. ఏం పాట మీరు చెప్పండి. నేను లిరిక్స్ లో చాలా వీక్ అబ్బా, అస్సలు రావు లిరిక్స్ నాకు అసలు పాటలే రావు. పాడండి, నీతో కొట్టి పాట వద్దు ఫ్రెండ్స్. సరే, అంతా అయిపోయింది. ఇదంతా కాదు, సొసైటీ గురించి మాట్లాడాలనుకుంటే మీరు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ లో అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప లవ్ పేరిట జరుగుతున్న మోసాలు? ఫస్ట్ ఫినాన్షియల్ పైసలు సంపాదించుకోరి. ఎన్నొద్దు, అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప? నో, ఇద్దరు తప్పే కొన్ని విషయాలలో. ఇద్దరు అట్లానే ఎవరు, న్యూట్రల్ గానే ఎవరు మొత్తం.
అట్లనే అంటే నడుస్తుంది. అబ్బాయి చేసే తప్పేంటి, అమ్మాయి చేసే తప్పేంటి ఈ లవ్ విషయంలో మీరు చూసిన ఈ సొసైటీలో? అమ్మాయిలు ఏందంటే ఏదైనా ఉంటే అమ్మాయిలు ఫస్టే ఉండాలి కదా. ఇప్పుడు రిలేషన్కి ఎంటర్ అవుతున్నావు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నా రిలేషన్ ఉండాలి. ఫస్టే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదా నువ్వు ఈయనతో ఇది చేయాలనుకుంటున్నావు అయితే ఇదే అని చెప్పు వాడే. లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఇట్లనే ట్రావెల్ చేసి ఫస్ట్ ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ అవుదాం అనుకోవాలి. టైం పాస్ చేయొద్దు. ఫస్ట్ ఫినాన్షియల్ గా సంపాదించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుంటాం అనేది ఒకటి వస్తది కదా. ఇవన్నీ టైం పాస్ లెక్కలు చేయొద్దు ఫస్ట్ థింగ్. ఇంకా అబ్బాయిలు అంటారా, అబ్బాయిలు కొంచెం భయపడతారు. వాళ్ళు లవ్ లో పడతారు. ఫినాన్షియల్ స్టేబుల్ ఉండాలనుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఒక అమ్మాయి నచ్చేస్తుంది మిడిల్ ఆఫ్ ద ట్రాక్ లో. దేవుడు అట్లా ఇట్లా వేస్తాడు, ఇట్లా బాణం వేస్తాడు కదా. నాశనం ఏం చేయడు. కెరియర్ నే సపోర్ట్ చేస్తాను ఎందుకు అనుకోవద్దు. చాలా మంది చేయట్లేదు కదా. అవునులే, అది మీరు అన్నది కూడా కరెక్టే. అమ్మాయిల విషయంలో అట్లా అవుతుంది, అబ్బాయిల విషయంలో అట్లానే అవుతుంది. బేసిక్ గా మన మైండ్. అబ్బాయిలు జెన్యునా అమ్మాయిలు జెన్యునా ఒకటే చెప్పాలి ఆన్సర్. సమానం అని చెప్పొద్దు ప్లీజ్. ఎవరైనా ఒక్కళ్ళే చెప్పాలా, ఎవరు చెప్పినా పర్లేదు. బట్ కానీ నిజాయితీగా ఒప్పుకోవాలి. కల్కి అంటే నిజాయితీ నేను అనుకుంటున్నాను. అబ్బాయిలు జెన్యునా అమ్మాయిలు జెన్యునా? అమ్మాయితే జెన్యున్. కల్కి జెన్యున్ కాదు. అయితే ఇప్పుడు ఆగండి ఫ్రెండ్స్, అబ్బాయిలు జెన్యున్ అనగానే ఆ కల్కి నిజమా మరి అది చూసినా అబ్బాయిలు కాబట్టి ఆ అబ్బాయి నన్ను చెప్తున్నాడు. ఇప్పుడు మీకు లవర్ ఉందని చెప్పారు ఇందులో ఆల్రెడీ లేరా వీడియోలో? ఏది బిగ్ బాస్ కి చెప్పా అని చెప్పారు కదా. బిగ్ బాస్ కి ఏం చెప్పారు, నీకు లవర్ ఉన్నారా అంటే? ఆ క్వశ్చన్ అడగలే నన్ను. మా అక్క వాళ్ళకి పెళ్లిలేని అని అడిగారు. ఎంతమంది పిల్లలు అంటే ఓడి ఇటు ఉండని చెప్పిన. ఇందులో ఒకటి అన్నారు. ఏంటిది? ఏమన్నారంటే మీకు లవర్ ఉన్నారంటే లవర్ లేకపోతే తేడా అనుకుంటారు కదా. పాస్ట్ ఉంటది కదా. ఓకే పాస్ట్. ఎవరు తప్పు దాంట్లో? తందే. ఎందుకు? వై వైయా టాక్సిక్ చెప్తారా? ఏమన్నా షేర్ చేసుకుంటారా మీ ఇద్దరు? ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్. నేమ్ వద్దు బట్ కానీ ఇట్స్ ఎ టాక్సిక్ అబ్బా. అంతే. మళ్ళా నచ్చదు. మళ్ళా లేదు. సెటిల్ అవ్వాలి. నిజంగా వంశీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ మనల్ని లైఫ్ లో ఎన్ని నేర్పుతుంది తెలుసా. నాకైతే ఫస్ట్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. నాకు ఫస్ట్ మెయిన్ గోల్ అదే. తర్వాత ఇంకేదైనా. ఇప్పుడైతే నాకు ప్రస్తుతానికి ఎవరు ఏమొచ్చి బాణాలు వేసినా ఇట్ వోంట్ రివర్స్ అలాగే అవుతాయి తప్ప నువ్వు చేసి మీన్ వైల్ కూడా నువ్వు అని చెప్పేసిన. వద్దు సెట్ కాదు అని చెప్పి. థ్యాంక్ యూ అడగను వచ్చినందుకు. చాలా పాజిటివ్ గా చాలా చక్కగా స్వీట్ గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు వైల్డ్ కార్డ్ కి వెళ్ళాలనుకుంటే మా ప్రేక్షకులకి మీ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? అగ్ని పరీక్షలో దమ్ము ఉంది మాట్లాడలే అని మీరు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు చూసిరు కదా, అంటే అక్కడ మాకు కొన్ని జడ్జెస్ ఉంటారు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోయినాము. వన్స్ బిగ్ బాస్ హౌస్ లో పోతే మేము మా లెక్కనే ఉంటాం. మమ్మల్ని ఎవడేం ఆపడు. నోటికి ఏదొస్తే అది వాగేస్తాము ఫ్లోలో. అంటే అక్కడ కొన్ని మనం బయట ఎట్లున్నామో అట్లనే ఉంటాము. యాక్టింగ్ చేయలేము. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3ఓసారి అయితే చేయలేము కదా. సో నాకు నచ్చినట్టు ఇప్పుడు నేను ఎట్లున్నానో ఆడ కూడా బిందాస్ అట్లనే ఉంటా. కాకపోతే కొత్త కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చూస్తా. రోజు ఏం చూస్తాం రా బాయ్ అని రాకుండా ఇంకొంచెం కొత్తగా క్రియేటివ్ ఆలోచించి కొత్త కంటెంట్ ఇచ్చి రోజుకు కొత్త కంటెంట్ ఇచ్చి రోజు ఎపిసోడ్ లో నాది మొత్తం నాదే ఎక్కువ స్పేస్ తీసుకునేలాగా చేస్తా. ఓకే థ్యాంక్ యూ. ఒకవేళ అవకాశం వస్తే చాలా బెటర్ గా మీరు పర్ఫార్మెన్స్ చేస్తారు మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.